మాంసం కోస్తూ కోస్తూ నరుకుతూ బై మిస్టేక్ ఆ నరికే ఆయుధం అతని తొడ మీద పడి కాలు నరుక్కున్నాడు. అతని నరాలు అవన్నీ కూడా తెగిపోయాయని చెప్పి తెలిసింది. అసలు ఈ సంఘటన జరిగాక ఎలాంటి పరిస్థితులు ఆయన వచ్చారు, ఆ ఫోటోగ్రాఫ్స్ చూస్తే షాక్ అయిపోతారు. పేషెంట్ యాక్చువల్ గా తను హీస్ వర్కింగ్ యాజ్ ఎ బుచ్చర్ ఇన్ ఏ మటన్ షాప్. మటన్ కట్ చేసే ప్రాసెస్ లో అది స్లిప్ అయ్యి ఫోర్స్ తో తొడ దగ్గర కట్ అయింది. ఈ పేషెంట్ అదృష్టం ఏంటంటే మన స్కిమ్ సన్షైన్ హాస్పిటల్ పక్కనే ఉండడం వల్ల ఇమీడియట్ గా ఈఆర్ తీసుకొచ్చారు పేషెంట్ ని. ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ పేషెంట్ ఇంట్యూబేట్ చేశారు, ఫ్లూయిడ్స్ పెట్టారు, బ్లడ్ అరేంజ్ చేసుకున్నారు. విత్ ఇన్ 5 to 10 minutes. ఇంత ఒక సీరియస్ ఇంజరీ అయినప్పుడు ఈ రక్తం ఇలా ప్రవహించిపోతుంది, ఏం చేయాలి? ఇమీడియట్ ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుంది అంటే కట్ అయిన పార్ట్ లో టైట్ గా ప్రెషర్ పెట్టి హార్ట్ నుంచి పంపింగ్ అయితే ఆగట్లేదు, ఇక్కడేమో ఆర్టరీ తెగిపోయింది. అక్కడ కట్టేస్తే అది ఎక్కడ పోతున్నా బ్లడ్? ఇప్పుడు మనకు ఒక పైప్ ఉంది, ఆ పైప్ ని సగాన్ని కట్ చేసి సపరేట్ చేసినట్టు. సో వాటర్ విల్ కంటిన్యూస్లీ ఫ్లో అండర్ ద మోటార్ స్టాప్స్. ఇక్కడ ఈ విషయంలో మోటార్ స్టాప్ అంటే పేషెంట్ షుడ్ గో. కొమ్ములున్న ఏ జంతువు వచ్చి పొడిచినా కూడా ఇలాంటి పరిస్థితులు చూస్తుంటాం. మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పారు. ఒక ఇంట్లో దేర్ ఓన్ కౌ సడన్లీ కొమ్ముతోని పిల్లాడి భుజం దగ్గర తట్టింది. సో కంప్లీట్ కట్ అయ్యి అది కూడా ఇన్సిడెంట్స్, కంప్లీట్ బ్లీడింగ్. ఇమీడియట్లీ ఆ పేషెంట్ ఐ థింక్ చాలా తరచుగా మన వారికోస్ వెయిన్స్ ఇప్పుడు బాగా కామన్ అయిపోయింది లైఫ్ స్టైల్లో, మీకు తెలుసు అది. దానికి కారణం ఏంటండి? అసలు వారికోస్ వెయిన్స్ ఎందుకు వస్తాయి? వారికోస్ వీన్స్ కూడా ఎక్కువసేపు నిల్చోవడం వల్ల వారికోస్ వీన్స్ ప్రాబ్లం వస్తుంది. డాక్టర్స్ కి, టీచర్స్ కి, కండక్టర్స్ కి అండ్ ఆల్ ప్రొఫెషన్స్ హు ఆర్ లాంగ్ స్టాండింగ్. ఒకసారి వెయిన్స్ పెరిగిన తర్వాత అది రివర్స్ అవుతుందా? ఆ బాడీలో ఉన్న ఆ పాయిజన్ అనేది కిడ్నీలు ఎఫెక్ట్ చేస్తుంది, బాడీలో మొత్తం స్ప్రెడ్ అయ్యి 10 రూపీస్ టాబ్లెట్ తో అయిపోయి లాస్ట్ 10 లక్షలు పెట్టుకున్న ప్రాణం పోయే ప్రమాదం తెచ్చుకుంది. వెల్కమ్ టు హెల్తీ జర్నీ విత్ మీ స్వప్న, ఎక్స్క్లూజివ్లీ మీ సుమన్ టీవీలో. మాంసం కోస్తూ కోస్తూ నరుకుతూ బై మిస్టేక్ ఆ నరికే ఆయుధం అతని తొడ మీద పడి కాలు నరుక్కున్నాడు. కూర్చున్న చోట కాలు నరుక్కోవడం అంటే ఇదే అనమాట. సో అది జరిగిన తర్వాత మరి ఆబ్వియస్లీ ఎమర్జెన్సీ రూమ్ కి పరిగెడతారు. అతని నరాలు, అతని వెయిన్స్ అవన్నీ కూడా తెగిపోయాయని చెప్పి తెలిసింది. అప్పుడు ఎవరు ఆదుకుంటారంటే ఇలాంటి క్లిష్టమైన సర్జరీస్ కి వాస్క్యులర్ ఎండోవాస్క్యులర్ సర్జన్స్ ఉంటారనమాట. అటువంటి ఒక చాలా రేర్ స్పెషాలిటీ, బట్ యాక్చువల్లీ కామన్ గా మనకి చాలా అవసరమైన స్పెషాలిటీ గురించి వాళ్ళు మాట్లాడబోతున్నాం. అసలు వాస్క్యులర్ సర్జన్ చేసేది ఏమిటని చెప్పి, ఇంతకీ ఇతను బయటికి వచ్చి హెల్దీగా నడుస్తున్నాడు ఇప్పుడు, అది శుభవార్త అనమాట. వి హ్యావ్ విత్ అస్ కన్సల్టెంట్ వాస్క్యులర్ ఎండోవాస్క్యులర్ సర్జన్ ఫ్రమ్ కిమ్స్ సన్షైన్, డాక్టర్ నిషాన్ రెడ్డి. ఆయనతో మాట్లాడబోతున్నాం. అసలు ఈ సంఘటన జరిగాక ఎలాంటి పరిస్థితులు ఆయన వచ్చారు, ఆ ఫోటోగ్రాఫ్స్ చూస్తే షాక్ అయిపోతారు. సో ఇట్స్ అన్ అలర్ట్ ఫర్ యూ. డాక్టర్ నిషాన్ రెడ్డి, థ్యాంక్ యూ ఫర్ జాయినింగ్ us అండి. నమస్తే స్వప్న గారు. నమస్తే. యాజ్ యూ ఇంట్రడ్యూస్డ్, ఐఎమ్ డాక్టర్ నిషాన్ రెడ్డి, కన్సల్టెంట్ వాస్క్యులర్ ఎండోవాస్క్యులర్ సర్జన్ at కిమ్స్ సన్షైన్ హాస్పిటల్, బేగంపేట్. రైట్. జస్ట్ టాకింగ్ అబౌట్ దిస్ పేషెంట్ యాక్చువల్ గా తను హీస్ వర్కింగ్ యాజ్ ఎ బుచ్చర్ ఇన్ ఏ మటన్ షాప్. సో ఆ మటన్ కట్ చేసే ప్రాసెస్ లో అది స్లిప్ అయ్యి ఏ ఫోర్స్ తో అయితే మనం మటన్ కట్ చేస్తామో ఆ ఫోర్స్ తో తొడ దగ్గర కట్ అయింది. బేసిక్ గా ఇలాంటివి అరుదుగా చూడము, కానీ వెనెవర్ వి కమ్ అక్రాస్ దీస్ కేసెస్, మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ బై ద టైమ్ వాళ్ళు హాస్పిటల్ రీచ్ అయ్యే లోపు దే వుడ్ హావ్ లాస్ట్ లాట్ ఆఫ్ బ్లడ్. అంటే బోత్ ఆర్టరీ అండ్ వీన్, అంటే సిరులు దమనులు రెండు ఇంజురీ అయిపోయి they would have lost lot of blood and patient would almost be unconscious and dead. But ఈ పేషెంట్ అదృష్టం ఏంటంటే మన స్కిమ్ సన్షైన్ హాస్పిటల్ పక్కనే ఉండడం వల్ల ఇమీడియట్ గా ఈఆర్ తీసుకొచ్చారు పేషెంట్ ని. యాజ్ సూన్ యాజ్ పేషెంట్ హ్యాస్ కమ్ టు ఈఆర్, మన ఈఆర్ టీమ్ చాలా ఎక్సలెంట్ గా ఉంటారు. దే హ్యావ్ అడ్రస్డ్ ఇట్ విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్, టేకెన్ పేషెంట్ ఇన్సైడ్, పేషెంట్ ఇంట్యూబేట్ చేశారు, ఫ్లూయిడ్స్ పెట్టారు, బ్లడ్ అరేంజ్ చేసుకున్నారు. Within 5 to 10 minutes, they have shifted the patient to OT. Surprising ఏంటంటే there is no blood investigation done till now. అంటే రక్త పరీక్షలు చేయకుండా మనం ఏ పేషెంట్ ని కూడా will not take to OT. అంతే కదా. It is very risky. అవును, వాళ్ళకి ఏ కండిషన్స్ ఉన్నాయో, లేకపోతే పేషెంట్ కి ఏం ఇష్యూస్ ఉన్నాయో, బ్లడ్ ఎంత ఆల్రెడీ బ్లడ్ ఇస్ లాస్ట్, ఇంకేమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే కొన్ని వైరల్ మార్కర్స్, వితౌట్ ఆల్ దిస్ we don't even take the patient to OT. That is the advantage మన హైదరాబాద్ హాస్పిటల్స్ లో, వేర్ we consider patients as priority. అంటే పేషెంట్స్ కి ప్రాముఖ్యత ఎక్కువ ఇస్తాం మనం. అంతే కదా. పేషెంట్స్ కి ప్రాముఖ్యత ఇచ్చే క్రమంలో ఇక్కడైతే అసలు టైం కూడా లేదు. There is no time. Patient has come within 5 to 10 minutes. He is resuscitated and shifted to operation theatre. సో మామూలుగా ఇంత బ్లడ్ లాస్ అంటే ఇంత ఒక సీరియస్ ఇంజరీ అయినప్పుడు వెంటనే ఫస్ట్ ఎయిడ్ కింద ఏం చేయాలి చెప్పండి? అంటే చాలా మందికి డౌట్, చుట్టూ చాలా మంది మూగిపోతారు. ఇంత ఒక పెద్ద ఇంజరీ అయింది, రక్తం అలా ప్రవహించిపోతుంది, ఏం చేయాలి? ఇట్లాంటి టైంలో పేషెంట్ చుట్టుపక్కల వారు పానిక్ కాకుండా
ఇమీడియట్ ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుంది అంటే కట్ అయిన పార్ట్ లో టైట్ గా ప్రెషర్ పెట్టి కట్టేసి తీసుకొస్తే బెటర్. సో ఆ పాయింట్ లో టైట్ గా ప్రెషర్ ఇచ్చి బ్లీడింగ్ కాకుండా చూసుకోవాలి. అంటే పైన కట్టాలా, కట్టుకి కింద కట్టాలా? యాక్చువల్లీ పైన కట్టుకుంటే బెటర్, బట్ ఈ పేషెంట్ కి ప్లేస్ లేదు అక్కడ కట్టు కట్టడానికి. అంత పెద్ద ఇంజరీ అండి? అంత పెద్ద అంటే ఎన్ని ఇంచులు, ఎంత తగ్గింది? కట్ చిన్నదే, స్కిన్ బయటగా చూస్తే, కానీ కట్ అయిన పార్ట్ లోపల ఆర్టరీ అండ్ వీన్ అంటే డైరెక్ట్ ఇంజురీ. బికాస్ చూపిస్తాను ఆ ఇమేజెస్. డైరెక్ట్ ఆర్టరీ అండ్ వీన్ డైరెక్ట్ కట్ అయిపోవడం వల్ల బ్లడ్ ఇస్ ఫ్లోయింగ్, అంటే హార్ట్ నుంచి డైరెక్ట్ గా బ్లడ్ ఫ్లో అయిపోతున్నట్టు బయటికి. సో అట్లాంటి టైంలో టైట్ ఎక్కడైతే బ్లీడింగ్ అవుతుందో ఆ ఏరియాలో టైట్ గా ప్రెషర్ ఇచ్చి యూ షుడ్ రష్ టు ద హాస్పిటల్ ఇమీడియట్లీ. ఇప్పుడు అది హార్ట్ నుంచి పంపింగ్ అయితే ఆగట్లేదు, ఇక్కడేమో ఆర్టరీ తెగిపోయింది. సో అక్కడ కట్టేస్తే అది ఎక్కడ పోతున్నా బ్లడ్? అక్కడికక్కడ స్టాగ్నెంట్ గా అయిపోతుంది, అంటే క్లాట్ అయిపోతున్నా కొంతసేపటికి. కొన్నిసార్లు మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇట్ షుడ్ గెట్ క్లాటెడ్, అంటే చిన్న కట్ అయితే క్లాట్ అయిపోతుంది. బట్ ఇట్ ఈస్ కంప్లీట్ ట్రాన్సాక్షన్ అంటే ఇప్పుడు మనకు ఒక పైప్ ఉంది, ఆ పైప్ ని సగాన్ని కట్ చేసి సపరేట్ చేసినట్టు. సో వాటర్ విల్ కంటిన్యూస్లీ ఫ్లో అండర్ ద మోటార్ స్టాప్స్. అంతే కదా. ఇక్కడ ఈ విషయంలో మోటార్ స్టాప్ అంటే పేషెంట్ షుడ్ గో. అదే కదా. సో అలా ఆపలేరు, అలా ఆపలేం. సో ఆ భాగం ఎక్కడైతే కట్ అయిందో దాని పై భాగంలో టైట్ గా కట్టుకొని, బాబోయ్ ఇట్ ఈస్ జస్ట్ ఎ ట్రై, అంతే. ఇట్ ఈస్ నాట్ లైక్ మనం 100% చేయగలుగుతామని కాదు కదా. బట్ ఎట్ ద ఎర్లియస్ట్ ఇఫ్ యూ రష్ టు హాస్పిటల్ we can give our maximum best to save the patient. సో ఇలాంటప్పుడు మరి ఎలివేటెడ్ గా పెట్టాలి పేషెంట్ ట్రాన్స్పోర్ట్ చేస్తున్నప్పుడు? ఎలివేటెడ్, ఇది ఒక ఎమర్జెన్సీ కండిషన్. ఎలివేటెడ్ గా పెడితే కొంచెం బెటర్, అంటే కాళ్ళు కొంచెం పైకి పెట్టి, కాళ్ళు కొంచెం పైకి పెడితే ఆ బ్లడ్ లాస్ అనేది కొంచెం తగ్గొచ్చు. బట్ హౌ అక్యురేట్లీ లిటరేచర్ ప్రకారం అనేది దేర్ ఇస్ నో ప్రూవెన్ ఎవిడెన్స్. ఇలాగే అంటే పిల్లలకి చాలా సందర్భాల్లో మనకి ఆవు గాని అంటే కొమ్ములున్న ఏ జంతువు వచ్చి పొడిచినా కూడా ఇలాంటి పరిస్థితులు చూస్తుంటాం. మీరు కూడా కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పారు. నేను చూసిన సంఘటనలో ఒక ఇంట్లో దేర్ ఓన్ కౌ సడన్లీ కొమ్ముతోని పిల్లాడి భుజం దగ్గర తట్టింది. సో కంప్లీట్ కట్ అయ్యి, అది కూడా ఇన్సిడెంట్స్, కంప్లీట్ బ్లీడింగ్. ఇమీడియట్లీ ఆ పేషెంట్ ఐ థింక్ రాయచూర్ నుంచి వచ్చినారు. లక్కీలీ హీఈస్ ఆల్సో సర్వైవ్డ్. జంతువు వచ్చి పొడిచినప్పుడు అక్కడ కూడా వెయిన్స్ కట్ అయిపోతాయా? ఆర్టరీస్, వెయిన్స్ అండ్ ఆర్టరీస్ ఆర్ డిఫరెంట్. ఇక్కడ ఉండే ఆర్టరీసా? బోత్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్. ఆర్టరీస్ అంటే గుండె నుంచి మనకు ప్యూర్ బ్లడ్ సప్లై చేసేది, దాన్ని ఆర్టరీ అంటాం. వీన్ అంటే ఈ ప్యూర్ బ్లడ్ ఒకసారి సప్లై అయినాక ఇంప్యూర్ బ్లడ్ దట్ కమ్ బ్యాక్స్ టు ద హార్ట్ ఫర్ ఆక్సిజనేషన్, దాన్ని వీన్స్ అంటాం. సో ఎక్కడైనా ఆర్టరీస్ అండ్ వీన్స్ ఆర్ లైక్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. అవి రెండు కలిసే ఉంటాయి. ఆర్టరీ అయినా సరే, వీన్ అయినా సరే, నర్వ్ అయినా సరే కలిసి ఉంటాయి. యాజ్ వాస్కులర్ సర్జన్స్ వీ డీల్ విత్ ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద ఆర్టరీ అండ్ వీన్ ఎనీవేర్ ఇన్ ద బాడీ అదర్ దెన్ హార్ట్. హార్ట్ కి సంబంధించి కార్డియాలజీ డాక్టర్ ట్రీట్ చేస్తారు, బ్రెయిన్ కి సంబంధించి న్యూరాలజీ డాక్టర్ ట్రీట్ చేస్తారు. ఇదే పెద్ద డౌట్, వాస్కులర్ సర్జన్ అంటే అసలు ఏం చేస్తారని చెప్పి. మనకు తెలిసి వారికోస్ వెయిన్స్ ఒకటి విపరీతంగా వింటూ ఉంటారు వాస్కులర్ సర్జన్స్ గురించి. మీరు వారికోస్ వెయిన్స్ సర్జరీ కూడా చేస్తుంటారా? వాస్కులర్ సర్జన్స్ బ్రెడ్ అండ్ బటర్ అందరూ వారికోస్ వెయిన్స్ అంటారు. బట్ ఇఫ్ యూ సీ ఎ టిప్ ఆఫ్ ఐస్బర్గ్, వాట్ యూ డూ యాక్చువల్లీ ఇస్ వారికోస్ వెయిన్స్ అనేది జస్ట్ ఎ టిప్ ఆఫ్ ఐస్బర్గ్ మేము చేసేది. కానీ వాట్ వర్క్ యాక్చువల్లీ వాస్కులర్ సర్జన్ చేసేది, ఇట్ ఈస్ వాట్ యూ డోంట్ సీ. ఎందుకంటే వీ డోంట్ ఎన్కౌంటర్ దట్ మెనీ కేసెస్. రైట్. వారికోస్ వెయిన్స్ ఇస్ అ సింపుల్ ప్రొసీజర్, జస్ట్ డే కేర్ ప్రొసీజర్. అది చేసుకొని దట్ విల్ నాట్ గివ్ యూ ఎనీ గ్రేట్ నేమ్ ఆర్ ఎనీథింగ్, బట్ దట్ ఈస్ ఎ బ్రెడ్ అండ్ బటర్ ఆఫ్ ఎనీ వాస్కులర్ సర్జన్. అంటే మామూలుగా ఇలాంటి యాక్సిడెంట్లు, తీవ్ర సంఘటనలు జరిగినప్పుడు మీకు ఒక చాలా ఛాలెంజింగ్ సర్జరీ చేసిన ఘనత ఉంటుంది. ఇట్లాంటి కేసెస్ వచ్చినప్పుడు పీపుల్ అరౌండ్ విల్ నో వాట్ ఈస్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ఎ వాస్కులర్ ఎండోవాస్కులర్ సర్జన్. అప్పటి వరకు ఏం చేస్తారు అనుకోని ఇన్ దిస్ మూమెంట్ దే విల్ గెట్ టు నో వాస్కులర్ సర్జన్ ఇంపార్టెన్స్ ఏంటి. బికాస్ ఇమీడియట్ గా యాక్షన్ తీసుకొని వి రిపేర్ ద బ్లడ్ వెజల్స్ అండ్ వి సేవ్ ద లైఫ్స్ ఆఫ్ పేషెంట్. ఇప్పుడు ఇలా తెగిపోయిన ఈ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ ని మీరు ఎక్కడి నుంచి రీప్లేస్ చేస్తారు? ఈ పేషెంట్ కండిషన్ లో తన తొడ దగ్గర ఉన్న రక్తనాళం అంటే బోత్ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ రెండు కట్ అయిపోయాయి. పేషెంట్ ఏం ఇన్వెస్టిగేషన్స్ లేవు, వీ హావ్ టేకెన్ హిమ్ టు ఆపరేషన్ థియేటర్. అవును. ఇమీడియట్ గా మన అనస్థీషియా డాక్టర్స్ కూడా బ్లడ్ అంతా రెడీ చేసుకున్నారు, బ్లడ్ ఎక్కించుకున్నారు. సో మనం ఆ పార్ట్ లో ఓపెన్ చేసాం. ఓపెన్ చేసినప్పుడు మనం చూసింది ఏంటంటే వీన్ సగం చిరిగిపోయింది, ఆర్టరీ మాత్రం మొత్తం కట్ అయిపోయింది. సో ఈ వీన్ సగం చిరిగిపోయిన భాగాన్ని మనం కుట్లేసి ఫిక్స్ చేసాం. కానీ ఆర్టరీ భాగం సపరేట్ అయింది. ఈ సపరేట్ అయిన భాగాన్ని మళ్ళీ జాయిన్ చేయాలంటే గ్రాఫ్ట్ అని తీసుకోవాల్సి వస్తుంది. ఈ గ్రాఫ్ట్ అనేది మనం సేమ్ లెగ్ అయినా ఆపోజిట్ లెగ్ అయినా గ్రేట్ సెఫనస్ వీన్ అంటాం. అంటే ఒక చిన్న రక్తనాళం వెయిన్, ఆ రక్తనాళాన్ని తీసుకొని ఈ కాలుకి బైపాస్ ఆపరేషన్ చేస్తాం. అంటే ట్రాన్స్ప్లాంట్ లాగే ఆల్మోస్ట్, కానీ మనం మన ఓన్ బాడీలోంచి తీసేస్తాం. ఇది ఆల్మోస్ట్ వీన్ తీసి బ్లడ్ వెజల్స్ కి వి జాయిన్. మరి అక్కడ మళ్ళీ అవసరం పడుతుంది కదా. ఈ వీన్స్ అనేవి రెండు రకాలు ఉంటాయి, ఒకటి సూపర్ఫిషియల్ వీన్స్, ఇంకోటి డీప్ వీన్స్. ఈ సూపర్ఫిషియల్ వీన్ బ్లాక్ అయినా గానీ డీప్ వీన్స్ ద్వారా బ్లడ్ అనేది హార్ట్ లోకి వెళ్తుంది కాబట్టి దిస్ షుడ్ నాట్ కాజ్ ఎనీ మేజర్ ఇష్యూ.
ఏది అవదు. ఏదో టిపికలీ అన్ని యాక్సిడెంట్ కేసెస్ లో ఇట్లాంటివి చూస్తుంటామండి. మోస్ట్ ఆఫ్ ద యాక్సిడెంట్ కేసెస్ లో వీ విల్ టేక్ ఈ హార్వెస్ట్ చేస్తాం అంటే ఆపోజిట్ లెగ్ నుంచి జిఎస్వి గ్రేట్ సెఫనస్ వీన్ అని హార్వెస్ట్ చేసి ఆ వెయిన్ ని మనం బైపాస్ ఆపరేషన్ కి వాడతాం. ఇదే విధంగా మనకు హార్ట్ కి వెన్ దెర్ ఇస్ అ హార్ట్ బ్లాక్ ఆల్సో మనకి 2 రకాల ఆప్షన్స్ ఉంటాయి. ఒకటి యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ చేసుకోవడం, ఇంకోటి ట్రిపుల్ వెజల్ డిసీజ్ అంటే వీ డూ సిఏబిజి కొరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్ట్ సర్జరీ. ఈ సర్జరీస్ లో కూడా మన గ్రాఫ్ట్ అంటే ఇక్కడ నుంచి ఈ తొడ నుంచి నరం నుంచే తీసుకుంటాం. అంటే ఉన్న వాటి అవి బ్లాక్స్ ఉన్నాయి కాబట్టి ఇంకొక అదనపు ఆ బ్లాక్ ని బైపాస్ చేయడానికి బాడీలో నుంచే రక్తనాళం అంటే వెయిన్ ని తీసుకొని మనం బైపాస్ ఆపరేషన్ చేస్తాం. ఈ వెయిన్స్ ని అందుకే మనం ఎప్పుడు ప్రిజర్వ్ చేసుకోవాలి. వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్ లో కూడా మనం ట్రీట్ చేసేది ఈ భాగమైన వెయిన్ ని, రైట్. సో ఓన్లీ ఇఫ్ నీడెడ్ అంటే అవసరం అయితేనే, వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లమ్ సివియారిటీ ఉంటేనే అంటే కాల భాగంలో పుండుండడం కానీ కలర్ మారడం కానీ క్రాంప్స్ రావడం కానీ ఇట్లాంటి ఇబ్బందులు ఉన్నప్పుడే మనం ఈ వెయిన్ ని లేజర్ ఆపరేషన్ చేసుకోవాలి. అనవసరంగా ఇఫ్ యూ గో ఫర్ వారికోజ్ వెయిన్ సర్జరీ ఆర్ ఎనీ అదర్ అన్నెసరీ సర్జరీస్ ఈ వీన్ పోతుంది. సో ఫ్యూచర్ లో బైపాస్ ఆపరేషన్ కూడా ఇబ్బంది అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అంటే చాలా తరచుగా మన వారికోజ్ వెయిన్స్ ఇప్పుడు బాగా కామన్ అయిపోయింది లైఫ్ స్టైల్లో, మీకు తెలుసు అది. దానికి కారణం ఏంటండి అసలు? వారికోజ్ వెయిన్స్ ఎందుకు వస్తాయి? వారికోజ్ వెయిన్స్ అనేది బేసిక్ గా వైట్ హెయిర్ లాగా, అంటే ఒకసారి మనిషికి వైట్ హెయిర్ వస్తే ఇట్ డజంట్ టర్న్ టు బ్లాక్. అవును. టు మేక్ ఇట్ బ్లాక్ యూ హ్యావ్ టు పుట్ ఎ డై ఆర్ సంథింగ్ కలర్. అదే వారికోజ్ వెయిన్స్ కూడా ఎక్కువసేపు నిల్చోవడం వల్ల వారికోజ్ వెయిన్స్ ప్రాబ్లం వస్తుంది. అంటే నుంచున్న ప్రొఫెషన్స్ లో ఉన్న వాళ్ళందరికీ ప్రాబ్లం ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. డాక్టర్స్ కి, టీచర్స్ కి, కండక్టర్స్ కి అండ్ ఆల్ ప్రొఫెషన్స్ హు ఆర్ లాంగ్ స్టాండింగ్ వీళ్ళందరిలో వారికోజ్ వెయిన్స్ ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి, ఎస్పెషల్లీ ఉమెన్. రైట్. పోస్ట్ ప్రెగ్నెన్సీ హార్మోనల్ చేంజెస్, ఇంకోటి ఆ ప్రెగ్నెన్సీ అప్పుడు యూట్రస్ అనేది బాడీలో చేంజెస్, వెయిన్స్ మీద ప్రెషర్ పడడం వల్ల వాళ్ళలో ఎక్కువ కనిపిస్తుంది. ఆల్ వారికోజ్ వెయిన్స్ డోంట్ నీడ్ ట్రీట్మెంట్. అదే కొన్ని వాటంతట అవే బినైన్ గా ఉంటాయా? బినైన్ మాలిగ్నెంట్ అనేది క్యాన్సర్ టర్మ్స్, బట్ దే విల్ బి ఎగ్జిస్టింగ్, బట్ యూ డోంట్ నీడ్ సర్జరీ ఆర్ ఎనీథింగ్. యూ కెన్ జస్ట్ అప్లై కంప్రెషన్. ఇంకోటి పేషెంట్స్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ వాట్ కంప్లైంట్స్ తో వస్తారంటే పిక్కలు పట్టేసుకుంటున్నాయి, కాళ్ళు లాగేస్తున్నాయి, ఈ ప్రాబ్లమ్స్ తో వస్తారు. సో ఈ పేషెంట్స్ లో వారికోజ్ వెయిన్స్ మైట్ బి ఎ కాజ్ ఆఫ్ దిస్ ప్రాబ్లమ్, బట్ మోస్ట్ ఆఫ్ ద టైమ్ దే విల్ బి హ్యావింగ్ వైటమిన్ B12, వైటమిన్ D, సీరం కాల్షియం అండ్ మెగ్నీషియం డెఫిషియన్సీ. వీటి వల్ల ఏమవుతుంది? కాళ్ళు పిక్కలు పట్టేసినట్టు, పిక్కలు పట్టేస్తాయి. బాగా కాళ్ళు వంకర్లు తిరగడం ఎందుకు అవుతుందండి? అంటే మనకి క్రాంప్ లాగా వస్తుంది పట్టేసినట్టు. అదే క్రాంప్స్ పట్టేయడం అంటే సమ్ టైమ్స్ మేబీ బికాస్ ఆఫ్ వారికోజ్ వెయిన్స్. సో ఇన్ జనరల్ గా నా దగ్గరకు వచ్చినప్పుడు పేషెంట్స్ ఫస్ట్ వాట్ ఐ డూ ఇస్ ఐ కరెక్ట్ దేర్ వైటమిన్ లెవెల్స్, ఐ కరెక్ట్ దేర్ మెగ్నీషియం లెవెల్స్, B12, వైటమిన్ D, సీరం కాల్షియం, మెగ్నీషియం లెవెల్స్ కరెక్ట్ చేశాక I put them on stockings. Right. Stockings అంటే ఏంటంటే కంప్రెషన్ ఇస్తుంది. You will feel very comfortable. Patients are really comfortable. మనం సర్జరీ అవాయిడ్ చేసుకోవచ్చు. అన్ని వేళలా సర్జరీ అక్కర్లేదంటారు అయితే? సర్జరీ అన్ని వేళలా అవసరం లేదు. ఒకవేళ వారికోజ్ వెయిన్స్ ఉండి అది వదిలేస్తే ఏమవుతుంది? ఏం రిస్క్ ఉంటుందని చెప్పి, నొప్పి కాకుండా ఇంకేమన్నా ఉంటాయా? వారికోజ్ వెయిన్స్ లో దేర్ ఆర్ స్టేజెస్. ఆల్మోస్ట్ CEAP క్లాసిఫికేషన్ ఒకటి అంటారు. ఐ జస్ట్ వాంట్ టు టెల్ క్లినికల్. CEAP అంటే 6 స్టేజెస్ ఉంటాయి. ఫస్ట్ 3 స్టేజెస్ లో యూ విల్ జస్ట్ సీ మినిమల్ వెయిన్స్ కనిపిస్తాయి కాళ్ళల్లో, దాంతో పాటు కాళ్ళలో కొంచెం వాపు. 4వ స్టేజ్ లో కాళ్ళ కింద భాగంలో అంటే గైటర్స్ ఏరియా అంటారు, అంటే లోవర్ 1/3 ఆఫ్ లెగ్ లో బ్లాకిష్ డిస్కలరేషన్ స్టార్ట్ అవుతుంది. ఆ బ్లాకిష్ డిస్కలరేషన్ ఎందుకంటే ఈ వారికోజ్ వెయిన్స్ లో బ్లడ్ అట్లనే ఉండిపోవడం వల్ల, డీఆక్సిజనేటెడ్ బ్లడ్ వల్ల అక్కడ కలర్ మారుతుంది. స్లోగా అది నెగ్లెక్ట్ చేస్తే దే విల్ డెవలప్ వుండ్స్, అంటే పుండ్లు అవుతాయి అక్కడ. ఇవన్నీ కాకుండా మనం ఫస్ట్ 2-3 స్టేజెస్ లోనే సాక్స్ వేసుకుంటే ఈ స్టేజ్ కి రాకుండా కాపాడుకోవచ్చు. మామూలుగా చాలా మందికి అసలు నరాలు కనిపించవు, అంటే మనకి వెయిన్స్ కనిపించవు. ఐఎమ్ టాకింగ్ అబౌట్ వెయిన్స్ అండ్ వాట్ ఎవర్. గ్రీన్ గా తర్వాత బాగా ఉబ్బినట్టు అయ్యి లావుగా ఉండడం అనేది ఇస్ ఇట్ ఎన్ ఏజింగ్ ప్రాసెస్? అది దిస్ ఇస్ ఆల్ లాంగ్ స్టాండింగ్ లో ఫ్యూ ఆఫ్ ద వీన్స్ విల్ గెట్ డైలేటెడ్. ఇంకోటి హార్మోనల్ చేంజెస్ లో కూడా ఫ్యూ హార్మోన్ చేంజెస్ వల్ల కూడా వీన్స్ గెట్ డైలేటెడ్. వీటిని రెటికులర్ వీన్స్ అంటాం. ఈ రెటికులర్ వీన్స్ ని నెగ్లెక్ట్ చేసుకుంటా పోతే దే గ్రో ఇంటూ ఎన్లార్జ్డ్ వారికోజ్ వీన్స్, అంటే బాగా లావుగా ఉబ్బిపోయినట్టు ఉంటాయి. అవును. ఆ ఉబ్బిపోయినప్పుడు బై మిస్టేక్ స్క్రాచ్ చేసుకున్నా గానీ, బై మిస్టేక్ చిన్న కట్ అయినా గానీ బ్లీడ్ అవుతుంది. ఇన్ కేస్ మార్నింగ్ టైం బ్లీడ్ అయితే సో వీ కెన్ సీ ఇట్, సో వీ కెన్ అప్లై ప్రెషర్. నైట్ టైం బై మిస్టేక్ బ్లీడ్ అవుతే ఇట్ మైట్ బి ఫేటల్. అదే. సో ఆ హ్యూజ్ వారికోజ్ వీన్స్ లో ఇట్లా పుండ్లు ఉన్నప్పుడే మనం వారికోజ్ వెయిన్స్ ట్రీట్మెంట్ చేసుకోవాలి. సర్జరీకి మినహా ఏమి ట్రీట్మెంట్స్ లేవండి అసలు వారికోజ్ వెయిన్స్? కంప్రెషన్ స్టాకింగ్స్, అంటే ఏ బ్లడ్ వెజిల్ అయితే బ్లడ్ ఇంకిపోతుందో, అంటే డిఆక్సిజనేటెడ్ బ్లడ్ ఉండిపోతుందో దానికి కంప్రెషన్ స్టాకింగ్స్ ఇస్తాం. ఆ కంప్రెషన్ స్టాకింగ్స్ వల్ల ఆ రక్తనాళంలో బ్లడ్ ఉండకుండా యూ విల్ నాట్ డెవలప్ ఎనీ అల్సర్స్. సో వారికోజ్ వెయిన్స్ కి ఊబకాయానికి లైఫ్ స్టైల్ కి ఏమైనా కనెక్షన్ ఉందా? ఒబీస్ పీపుల్ హ్యావ్ మోర్ ప్రోన్ ఫర్ వారికోజ్ వెయిన్స్.
బట్ వాళ్ళలో కూడా స్టాకింగ్స్ చేసుకుంటే వెయిట్ రిడక్షన్ చేసుకుంటే వీ కెన్ అవాయిడ్ సర్జరీస్. అది సర్జరీ ఉందా లేదా అని చెప్పడానికి మనకి బెస్ట్ టు గో టు సర్జన్ అని చెప్తారా, లేకపోతే వాళ్ళకి అంటే అంతటి ఒక చేటు చేసే పరిస్థితి ఉందా లేదా అని ఎలా తెలుస్తుంది? బేసికల్లీ వారికోజ్ వెయిన్స్ ఉన్న ప్రాబ్లమ్ కి ఫస్ట్ మనం పేషెంట్ మన దగ్గర వస్తే స్కాన్ చేస్తాం. ఈ స్కాన్ అనేది మనం బేసిక్ గా రేడియాలజిస్ట్ తో చేయిస్తాం. అంటే స్కాన్ రేడియాలజిస్ట్ డస్ స్కాన్. మన అఫీషియల్ రేడియాలజీ స్కాన్ లో మనకు ఎంత ప్రాబ్లం ఉంది, పైన తొడ దగ్గర ఎంత ఇబ్బంది ఉందో దాని ప్రకారం మనం సర్జరీ ప్లాన్ చేసుకుంటాం. ఇప్పుడు ఈ మధ్య కాలంలో డాక్టర్ నిశాంత్ రెడ్డి, ఐ మీన్ మీరు మామూలుగా చూసే యాక్సిడెంట్ కేసులు కాకుండా ఏ ఫినామినన్ ఎక్కువ చూస్తున్నారు ఈ ఆర్టరీస్ అండ్ వెయిన్స్ కి సంబంధించి? బికాస్ లైఫ్ స్టైల్లో అన్ని మార్కర్స్, అన్ని కైండ్ ఆఫ్ టెస్టింగ్స్ వాటి ఇవి మారిపోయాయి. డయాబెటీస్ దాదాపు అందరికీ ఉంటుంది, ఒబేసిటీ అందరికీ ఉంటుంది. అలాగా మీ ఫ్యాకల్టీకి సంబంధించి ఎక్కువగా చూస్తున్న వాస్కులర్ సర్జరీలో మెయిన్ గా మేము చూసే పేషెంట్స్ ఇష్యూస్ స్మోకింగ్. ఓకే, స్మోకింగ్ లో నాట్ సిగరెట్, టొబాకో అంటే బీడీ స్మోకింగ్, బీడీలు, ఇంకోటి తంబాకు తిన్నాం. దే ఆర్ మోర్ ప్రోన్ ఫర్ దిస్ వాస్కులర్ ఇష్యూస్. నెక్స్ట్ డయాబెటీస్, అన్కంట్రోల్డ్ షుగర్స్. ఈ అన్కంట్రోల్డ్ షుగర్స్ వల్ల కాళ్ళల్లో పుండు స్టార్ట్ అవుతాయి. ఆ పుండ్లు హీల్ కావాలంటే సర్క్యులేషన్ అనేది బాగుండాలి. అవును. ఈ టొబాకో చూవర్స్ లో, అదర్వైజ్ స్మోకర్స్ లో ఈ సర్క్యులేషన్ అనేది ఎక్కడో ఒక దగ్గర బ్లాక్ ఉంటుంది. ఆ బ్లాక్ ఉన్నప్పుడు ఆ కాళ్ళల్లో పుండు మానదు. సో మనం చేసే ట్రీట్మెంట్ బేసిక్ ఏంటంటే ఫస్ట్ షుగర్స్ కంట్రోల్ చేసుకొని వాళ్ళకి వి ఆల్మోస్ట్ ఎడ్యుకేట్ ద పేషెంట్ నాట్ టు స్మోక్. అసలు ఓన్లీ ఇఫ్ వి అష్యూర్స్ మేము స్మోకింగ్ చేయము అంటేనే వి టేక్ అప్ ద పేషెంట్ ఫర్ సర్జరీ. ఎందుకంటే స్మోకింగ్ చేస్తే హీ విల్ లూజ్ హిస్ లెగ్. సో మనం ఫస్ట్ ఆ పేషెంట్ ఏదైతే ఇన్ఫెక్షన్ పార్ట్ ఉందో అది తీసేసి, ఎలాగైతే హార్ట్ కి మనం యాంజియోప్లాస్టీ, స్టెంటింగ్ ఆర్ బైపాస్ ఆపరేషన్ చేస్తామో అది చేయడానికి ముందు మనం ఒక డాప్లర్ అండ్ సిటీ స్కాన్ చేసుకుంటాం. ఆ సిటీ స్కాన్ లో బ్లాక్ అనేది చిన్నగా ఉంది అంటే వీళ్ళు ఓపెన్ తొడ దగ్గర పంచర్ చేసుకొని యాంజియోప్లాస్టీ స్టెంట్ చేసుకుంటాం. అదే బ్లాక్ అనేది పెద్దగా ఉంది, లాంగ్ సెగ్మెంట్ బ్లాక్ అంటే వీ టేక్, ఇంతకు ముందు చెప్పినా కానీ నరం తీసుకొని బైపాస్ చేస్తాము. సేమ్ అదే విధంగా బైపాస్ ఆపరేషన్ చేస్తాం. ఇప్పుడు ఇందాక చెప్పారు కదా నిలబడడం మంచిది కాదని చెప్పి. నిలబడడం అంటే ఎన్ని గంటలు నిలబడితే ఇష్యూ? ఒక్కొక్క బాడీ ఒక్కొక్కలాగా రియాక్ట్ అవుతుంది. సమ్ పీపుల్ కెన్ స్టాండ్ ఫర్ అవర్స్, కానీ ఏం కాదు. కొందరికి కొద్దిసేపు నిల్చున్నా గానీ దే విల్ డెవలప్ వారికోజ్ వెయిన్స్. ఇట్ ఈస్ పర్సన్ టు పర్సన్ చేంజ్. సో ఎంతసేపు నిలబడ్డా గానీ మీరు సాక్స్ వేసుకొని నిలబడితే దెర్ షుడ్ నాట్ బి ఎనీ ఇష్యూ. సో నిలబడ్డమా, ఇది నడవడం కూడా ఇంక్లూడెడ్ ఇందులో? ఇట్ ఈస్ లైక్ గ్రావిటీ ఉన్న ఏ యాక్షన్ అయినా, ఐదర్ సిట్టింగ్ వెన్ యూ హ్యాంగ్ యువర్ లెగ్స్ డౌన్, అంటే కాల్ కిందకి వేలాడి తీసినప్పుడు గ్రావిటీకి అగెన్స్ట్ గా ఏం చేసినా కానీ యూ విల్ డెవలప్ వారికోజ్ వెయిన్స్. ఓహో, అంటే ఇప్పుడు కూర్చున్న మన పొజిషన్ కూడా అదే దీనికి వస్తుంది. బట్ నాట్ స్టాండింగ్ అంత ఎఫెక్ట్ కాదు, కానీ కూర్చుంటే దట్ ఈస్ ఆల్సో. అందుకే మా పేషెంట్స్ అందరికి వెన్ ఎవర్ దే ఆర్ సిట్టింగ్ వాచింగ్ టీవీ కొంచెం కాలు ఎత్తులు, అంటే మీ హార్ట్ లెవెల్ కి కాలు ఎత్తులో పెట్టుకోమని చెప్తాం. అదర్వైజ్ వేర్ కంప్రెషన్ స్టాకింగ్స్. ఈ పెద్దవాళ్ళకి కాళ్ళ వాపులు వచ్చేస్తాయి కదా డాక్టర్ నిశాంత్, ఎందుకు వస్తాయండి అవి? ఏజ్ రిలేటెడ్ స్వెల్లింగ్ అనేది ఒకటి ఉంటుంది. బేసిక్ గా కాళ్ళ వాపులు అనేది 3 రీజన్స్. ఒకటి హార్ట్ రిలేటెడ్ ఇష్యూ, అంటే గుండె సరిగ్గా పని చేయకపోయినప్పుడు ఆ ఫ్లూయిడ్ అంతా కలెక్ట్ అయిపోయి అక్కడ ఉండిపోవడం. నెక్స్ట్ కిడ్నీ ఇష్యూస్, యూరిన్ సరిగ్గా రాకపోతే, కిడ్నీ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే కాళ్ళలో వాపు రావడం. అంటే కిడ్నీ ఫిల్టర్ చేసి యూరిన్ పంపించట్లేదు కాబట్టి క్రియాటిన్ లెవెల్ పెరగడం. కానీ కిడ్నీ పేషెంట్స్ అంటే క్రానిక్ కిడ్నీ డిసీజ్ పేషెంట్స్, వీళ్ళలో బాడీ నుంచి యూరిన్ బయటికి వెళ్ళదు. అవును. సో బాడీలోనే ఫ్లూయిడ్ ఇంకిపోతుంది. సో దే డెవలప్ స్వెల్లింగ్ ఇన్ ద లెగ్స్. అది థర్డ్ రీజన్ వుడ్ బి వారికోజ్ వెయిన్స్. మనం కిడ్నీ ప్రాబ్లం, హార్ట్ ప్రాబ్లం లేదు అని గమనించుకొని డాప్లర్ స్కాన్ చేయించుకొని దాని ప్రకారం కాళ్ళు చూసుకుంటాం. కాళ్ళు వాపున్నంత మాత్రాన సర్జరీ చేయాల్సిన అవసరం. వాళ్ళు కాళ్ళు ఎత్తులో పెట్టుకొని ఫ్లూయిడ్ రిస్ట్రిక్షన్ చేసుకొని, కొంచెం డైట్ రిస్ట్రిక్షన్ చేసుకొని సాక్స్ వేసుకుంటే ఆ వాపు కూడా తగ్గుతుంది. కానీ చాలా ఇది అంటే విచిత్రమైన పరిస్థితి కదండి. నుంచోకూడదు, కూర్చోకూడదు, పడుకుని అంటే ఫ్లాట్ గా పడుకోవడం, కాళ్ళు ఎత్తుగా పెట్టుకోవడం తప్ప ఏమి చేయలేం మనం. సాక్స్ వేసుకుంటే అన్ని పనులు చేసుకోవచ్చు. అదే ఈ సాక్స్ అనేవి ఏ ఏజ్ వాళ్ళైనా వేసుకోవచ్చు. అయితే ఈ సాక్స్ కూడా వీ హ్యావ్ కంప్రెషన్ స్టాకింగ్స్, అంటే గ్రేడింగ్ ఉంటుంది. అదే అంటే మన కాళ్ళ సైజ్ బట్టి క్లాస్ 1, క్లాస్ 2, క్లాస్ 3 అని స్టాకింగ్స్ ఉంటాయి. మోస్ట్లీ ఎల్డర్లీ పీపుల్ అయితే నేనైతే జనరల్ గా క్లాస్ 1 స్టాకింగ్స్ ప్రిస్క్రైబ్ చేస్తాను. యంగ్ పీపుల్, ఫిట్ పీపుల్ అంటే క్లాస్ 2. ఈ స్టాకింగ్స్ వల్ల ఏదంటే దే గివ్ లిటిల్ కంప్రెషన్. ఆ కంప్రెషన్ వల్ల వాపు రాకుండా ఉంటుంది. ఆ వాపు రానప్పుడు దెన్ ఇఫ్ యూ వేర్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్, అంటే నైట్ పడుకొని లేచినప్పుడు మన కాళ్ళలో వాపేం ఉండదు. ఎందుకంటే అప్పటి వరకు కాళ్ళు ఎత్తులోనే పెట్టుకుంటాం. ఇమీడియట్ ఆఫ్టర్ గెటప్ ఫాస్ట్ గా ఫ్రెష్ అప్ అయిపోయి సాక్స్ వేసుకొని మళ్ళీ నైట్ పడుకునేటప్పుడు తీసేస్తే విల్ బి ఫైన్. కొంతమందికి ఒక కాలే వాస్తుంది. ఎందుకు ఒక కాలు వాప్ అనేది? ఇఫ్ దేర్ ఇస్ ప్రాబ్లమ్ ఇన్ ఒక సైడ్ బ్లడ్ వెజిల్ లో ఏమైనా బ్లాక్ ఉంటే దెన్ ఒక సైడ్ కాలు వాప్ వస్తుంది. దీన్ని మెడికల్ టర్మినాలజీలో మే టర్నర్ సిండ్రోమ్ అంటారు. సో ఆ బ్లాక్ ఏమన్నా ఉన్నప్పుడు ఒక కాల్లో జనరల్ లెఫ్ట్ సైడ్ ఉంటుంది. ఎందుకంటే ఒక బ్లడ్ వెజిల్ ఇంకో బ్లడ్ వెజిల్ బ్లాక్ చేసినప్పుడు యూ విల్ డెవలప్ దట్ థింగ్. దానికి కూడా పుండు ఉంటే వి డూ ట్రీట్మెంట్. పుండు ఉన్నప్పుడు మనం యాంజియోప్లాస్టీ స్టెంటింగ్, అదే ఎలాగైతే ఆర్టరీ అంటే గుండె రక్తనాళాలకి ఆర్టరీస్, కాళ్ళ రక్తనాళ ఆర్టరీస్ యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ చేస్తామో, వెయిన్స్ అంటే కింద నుంచి పైకి చెల్లే రక్తనాళాలు కూడా బ్లాక్ ఉన్నప్పుడు దాన్ని కూడా యాంజియోప్లాస్టీ స్టెంటింగ్ చేసుకుంటాం. ఇలాగే చాలా గంటల సేపు, లేకపోతే ఈవెన్ గంట సేపు 45 minutes కూర్చున్నా కూడా చాలా మందికి కాళ్ళకి తొందరగా తిమ్మిర్లు వచ్చే టెండెన్సీ ఉంటుంది. ఫస్ట్ కాళ్ళల్లో లాగడం గానీ తిమ్మిరి రావడం గానీ వి ఎవాల్యుయేట్.
అది వైటమిన్ డెఫిషియన్సీస్ ఉన్నాయా, అది కూడా కాజ్ చేస్తుంది. వైటమిన్ తిమ్మిర్లకు కూడా. డెఫిషియన్సీ ఆర్ మోర్ ఇంపార్టెంట్. మోస్ట్ ఆఫ్ ద రీజన్ ఫర్ ఇస్ వైటమిన్ డెఫిషియన్సీ. వైటమిన్ B12, వైటమిన్ డి, సీరం కాల్షియం, మెగ్నీషియం ఈ లెవెల్స్ కరెక్ట్ గా ఉంటే మోస్ట్ ఆఫ్ ద పేషెంట్స్ విల్ నాట్ హ్యావ్ దిస్ క్రాంప్స్. ఈ వాస్కులర్ ఇష్యూస్ అన్ని కూడా వాళ్ళకి ఏదో అక్యూట్ ఇష్యూ వస్తే తప్ప దీని ఇంపార్టెన్స్ తెలియదు, మీరు అన్నట్టు ఆర్టరీస్ అండ్ వీన్స్ కి సంబంధించి. సో బట్ ఓవరాల్ గా దాన్ని మానిటర్ చేస్తూ ఓకే నా ఆర్టరీస్ బాగున్నాయి, నా వీన్స్ బాగున్నాయి అనుకోవడానికి ఏమైనా పారామీటర్స్ ఉంటాయా? ఫర్ ఎగ్జాంపుల్ మనకి షుగర్ టెస్ట్ ఉంది, అలాగే CBP ఉంది. ఫర్ దిస్ వాట్ ఈస్ ద బెంచ్ మార్క్? మన మనుషులు ఎలా ఉన్నారంటే ఇప్పుడు హార్ట్ ఈజ్ లైఫ్. సో ఇమీడియట్లీ హాస్పిటల్ పరిగెత్తారు. షుగర్ కంట్రోల్ లేదు, షుగర్ వల్ల హార్ట్ ఎఫెక్ట్ అవుతుంది, ఇమీడియట్లీ హాస్పిటల్ పరిగెత్తారు. బ్రెయిన్ స్ట్రోక్, లైఫ్ రిస్క్, ఇమీడియట్లీ హాస్పిటల్ వెళ్తారు. అదే కాళ్ళ విషయంలో కాళ్ళకి పుండ్లు వచ్చినా గానీ ఏమైనా వచ్చినా గానీ కాళ్ళకి అంత ఇంపార్టెన్స్ ఇవ్వరు. అవును, ఐ డోంట్ నో వై దే డోంట్ వాంట్ టు స్పెండ్ ఎనీథింగ్ ఆన్ దర్ లెగ్స్. అవును, నెగ్లెక్ట్ చేసి అది పుండయ్యి చీమ్ కారేతారు, వెయిట్ చేస్తారు. కాళ్ళల్లో చిన్న ప్రాబ్లం ఉన్నప్పుడే నడిచినప్పుడు హౌ ప్రాబ్లమ్ స్టార్ట్స్ ఇన్ లెగ్సెస్, నడిచినప్పుడు పిక్కలు పట్టేస్తాయి. ఈ పిక్కలు పట్టేసినప్పుడు కొద్దిసేపు కూర్చుంటారు, కూర్చొని సర్క్యులేషన్ ఇంప్రూవ్ అయినాక మళ్ళీ నడుస్తారు. ఆ స్టేజ్ లో మన దగ్గరకు వస్తే మనం మెడిసిన్స్ తోనే ట్రీట్ చేసుకోవచ్చు. బట్ వాట్ దే డూ, ఏ కామన్ ఏమో నార్మల్ ఏమో ఇది అని దే స్టార్ట్ వాక్ చేసి నెక్స్ట్ కాళ్ళలో పుండ్లు అవుతాయి. ఆ పుండ్లు అయ్యే స్టేజ్ లో మనకు వచ్చినప్పుడు మనం CT స్కాన్ చేస్తే మనకు తెలుస్తుంది బ్లాక్స్ ఎక్కడ ఉన్నాయో. అది కాకుండా మనకు ముందే పిక్కలు పట్టినప్పుడు వచ్చినప్పుడు షుగర్ ఎక్కున్నప్పుడు వస్తే అది కరెక్ట్ చేసుకుంటే వీ కెన్ అవాయిడ్ ఈవెన్ దిస్. పేషెంట్స్ ఆ పిక్కల నొప్పి ఉన్నప్పుడు వస్తే వీ కెన్ అవాయిడ్ మాక్సిమం నెంబర్ ఆఫ్ ఆంపిటేషన్స్. కానీ పేషెంట్స్ లేట్ స్టేజ్ వస్తారు, ఎందుకంటే దే డోంట్ నో ద ఇంపార్టెన్స్. అంతే కదా, మన కాళ్ళు ఎంత ఇంపార్టెంట్ అని వాళ్ళకి తెలియదు. ఒకసారి కాళ్ళు పోయి ఇంట్లో బెడ్ మీద ఉన్నప్పుడు అప్పుడు అర్థమవుతుంది ఎవరు పట్టించుకోకపోతే. సో అవర్ లెగ్స్ ఆర్ ఇంపార్టెంట్, వీ షుడ్ స్టాండ్ ఆన్ అవర్ లెగ్స్. అంతే కదా, మన పని మనం చేసుకోవాలి, ఎవరి మీద డిపెండెంట్ కావాలంటే కాళ్ళు ఉండాలి. హార్ట్ ఎంత ఇంపార్టెంటో కాళ్ళు కూడా అంతే ఇంపార్టెంట్. అవును. సో ప్రజలకు రికగ్నైజ్ కావాల్సింది ఏంటంటే చిన్న పుండున్న చిన్న ఇబ్బంది ఉన్న కాలంలో ఇమీడియట్ గా వాస్కులర్ సర్జన్ దగ్గరికి రావాలి. ఈ దీనిలో సెల్యులైటిస్ కూడా మీ ఫ్యాకల్టీకి ఎందుకు వస్తుందండి? అది స్కిన్ డిజార్డర్ గా చూస్తారా? సెల్యులైటిస్ అనేది నాట్ ఎ స్కిన్ డిజార్డర్. సెల్యులైటిస్ అంటే బేసిక్ గా ఇన్ఫెక్షన్ ఆఫ్ స్కిన్ అండ్ సబ్క్యూటేనియస్ టిష్యూ. సబ్క్యూటేనియస్ టిష్యూ అంటే స్కిన్ కింద ఉన్న భాగం. ఈ సెల్యులైటిస్ అనే కాంపౌండ్ ని ఎవ్రీ వన్ ట్రీట్స్. కానీ సెల్యులైటిస్ మేజర్ గా ఎఫెక్ట్ చేసేది డయాబెటిక్ పేషెంట్స్. ఈ డయాబెటిక్ పేషెంట్స్ లో సెల్యులైటిస్ రావడంతో ఇన్ఫెక్షన్ ఫాస్ట్ గా స్ప్రెడ్ అవుతుంది. అంటే కాళ్ళు బాగా నల్లగా మారిపోయి రెడ్ గా మారిపోయి గ్లాసీగా అయిపోతుంది, టైట్ గా. పేషెంట్ కి అన్కంట్రోల్డ్ ఫీవర్, కాల్ ఫుల్ కంపార్ట్మెంట్ సిండ్రోమ్ లాగా వెళ్ళిపోతుంది. సో ఆ పేషెంట్స్ కి మనం ఏం చేస్తామంటే స్కాన్ చేసుకుని చీమ్ ఏమైనా ఉంటే పస్ ఏమైనా ఉంటే అది కట్ చేసి ఓపెన్ చేస్తే ఇమీడియట్ గా పేషెంట్ రికవర్ అవుతాడు. ఇఫ్ యూ కీప్ నెగ్లెక్టింగ్, ఆ బాడీలో ఉన్న పాయిజన్ అంటే వాట్ ఎవర్ ఇస్ పస్ ఇస్ కాల్డ్ పాయిజన్. ఆ పాయిజన్ అనేది కిడ్నీలు ఎఫెక్ట్ చేస్తుంది, బాడీలో మొత్తం స్ప్రెడ్ అయ్యి దేర్ ఆర్ ఫ్యూ పేషెంట్స్ హూ లాస్ట్ దేర్ లైఫ్. అంటే చిన్న ఇన్ఫెక్షన్ కదా, తగ్గిపోద్ది, మెడికల్ షాప్ కి వెళ్ళి మందులు తెచ్చుకుంటే సరిపోద్ది ఈ ఉద్దేశంతో లేట్ గా వస్తారు. ఒక 10 రూపీస్ టాబ్లెట్ తో అయిపోయి లాస్ట్ 10 లక్షలు పెట్టుకున్నా ప్రాణం పోయే ప్రమాదం తెచ్చుకుంటారు. సో ఇట్లాంటి ప్రాబ్లం ఉన్నా కానీ కమ్ అర్లియస్ట్ టు వాస్కులర్ సర్జన్. ఎనీ ప్రాబ్లమ్ ఇన్ ద లెగ్స్, any gangrene, come to a vascular surgeon. He will resolve your problem. Gangrene కూడా ఇట్స్ ఆబ్వియస్లీ మీరు చెప్పినట్టుగా ఇట్స్ ప్రైమర్లీ కాస్డ్ బై అక్యూట్ ఇన్ఫెక్షన్. అంటే మనకి డయాబెటీస్ వల్ల ఎక్కువగా గ్యాంగ్రీన్ కనిపిస్తుంటుంది. గ్యాంగ్రీన్ అనేది బ్లడ్ వెజల్ బ్లాక్. అవును. ఇప్పుడు హార్ట్ అటాక్ ఏ విధంగా అంటామో కాళ్ళల్లో గ్యాంగ్రీన్ అనేది లెగ్ అటాక్. ఈ లెగ్ అటాక్ అంటే బ్లడ్ వెజల్స్ బ్లాక్ అయినట్టు. హార్ట్ అటాక్ ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో మీరు ఆ గ్యాంగ్రీన్ కూడా అంటే లెగ్ అటాక్ కూడా అంతే ఇంపార్టెన్స్ ఇవ్వాలి. మీరు టైంకి వస్తే మనం ఏమైనా చేయొచ్చు, కాలు కాపాడవచ్చు. దేర్ ఆర్ మెనీ పేషెంట్స్ ఇప్పుడు కూడా ఈ రోజు కూడా క్లినిక్ నుంచి అంపిటేట్ చేస్తారా వాస్కులర్ సర్జన్స్. మేము ఉన్నది కాలు కాపాడడానికి చేసిన ప్రాక్టీస్ ఇదంతా కూడా ట్రైనింగ్ కూడా టు సేవ్ ద లెగ్. అవును. కానీ పేషెంట్ వచ్చే స్టేజ్ లో మనం లైఫ్ కావాలా కాల్ కావాలన్న స్టేజ్ లో వస్తారు. అంటే వెరీ బ్యాడ్ ఇన్ఫెక్షన్ తో వస్తారు. ఆ ఇన్ఫెక్షన్ అనేది ఈ యాంకిల్ భాగం పై వరకు వచ్చింది అనుకోండి, మనం ఏం చేసినా కాల్ కాపాడలేం. రైట్. సో ఆ టైంలో ఆంపిటేషన్ చేయాల్సి వస్తుంది టు సేవ్ ద లైఫ్. ఫర్ అస్ సేవింగ్ లెగ్ ఇస్ ప్రయారిటీ. అది కానీ వెన్ లైఫ్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ లింబ్ వీ హ్యావ్ టు ఆంపిటేట్. అది వారికోస్ వెయిన్స్ గురించి, అలాగే జరిగే యాక్సిడెంట్స్ వాటి తాలూకు ఏవైతే అనూహ్యమైన సంఘటనలు జరిగినప్పుడు కొమ్ములను జంతువు వచ్చి పొడి చేయడం, మీరు చెప్పినట్టు ఇందాక మటన్ నరుకుతూ కాలు నరికేసుకోవడం, ఇవి కాకుండా సర్జికల్ అవసరం ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నేను వర్క్ చేస్తున్న హాస్పిటల్ కిమ్స్ సన్షైన్ బేగంపేట, గురువారెడ్డి సార్ హాస్పిటల్ ఇది. సో ఆ హాస్పిటల్లో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ట్రామాస్. అంటే యాక్సిడెంట్స్ అయినప్పుడు బోన్ ఇంజురీస్ అవుతాయి. ఈ బోన్ ఇంజురీస్ అయినప్పుడు ఆ బోన్ అనేది బ్లడ్ వెజల్ ని కూడా టచ్ చేస్తుంది. ఆ బ్లడ్ వెజల్ టచ్ అయినప్పుడు వీ హ్యావ్ టు రిపేర్ బ్లడ్ వెజల్ ఆల్సో. అదొక ఇన్సిడెంట్ మనం ట్రామా కేసెస్ లో. నెక్స్ట్ స్మోకింగ్ ఎఫెక్ట్ వల్ల బాడీలో రక్తనాళాలు ఉబ్బిపోతాయి. రైట్ రైట్ రైట్. దాన్ని అన్యూరిజమ్స్ అంటాం. అవును. అబ్డామినల్ అయోటిక్ అన్యూరిజమ్స్, థొరాసిక్ అన్యూరిజమ్స్. ఈ అన్యూరిజమ్స్ అంటే ఒక సైజ్ ఉంటుంది, 5.5 సెంటీమీటర్స్ అనేది లిమిట్ సైజ్. ఆ రక్తనాళం అనేది 5.5 కన్నా పెరిగింది అనుకోండి, అప్పుడు రప్చర్ అయ్యి ఇట్ విల్ బ్లాస్ట్. అవును. అంటే ఇట్ ఈస్ ఆల్మోస్ట్ లైక్ ఎమర్జెన్సీ. అంతే. సో
సీరియల్ మానిటరింగ్. అంటే పేషెంట్స్ ఎట్లంటే పొట్ట నొప్పి రావడం కానీ, ఎక్కడైనా స్వెల్లింగ్ రావడం కానీ, ఆ ఇబ్బంది ఉన్నప్పుడు స్కాన్ లో తెలుస్తుంది. నాట్ యాజ్ అ రెగ్యులర్ ఫైండింగ్. ఏదో ప్రాబ్లమ్ తో వెళ్ళినప్పుడు ఇట్లాంటి ఫైండింగ్ తెలుస్తుంది. అప్పుడు మన దగ్గరకు వచ్చినప్పుడు ఐదర్ ఈ అన్యూరిజమ్స్ కి మనం ఓపెన్ సర్జరీ అని రిపేర్ చేస్తాం, లేకపోతే ఎండోవాస్కులర్ రిపేర్ ఉంటుంది. అవును, దట్ ఈస్ లిటిల్ బిట్ కాస్ట్లీ. సో ఇట్లాంటి పేషెంట్స్ కూడా మన దగ్గర ఎర్లీగా వస్తే ఓపెన్ రిపేర్ తోని వీ కెన్ రిజాల్వ్ ఇట్. వారికోస్ వెయిన్స్ ఉన్న వాళ్ళు బేసిక్ గా వాకింగ్ చేయొచ్చా? స్టాకింగ్స్ వేసుకొని దే కెన్ డూ ఎవ్రీథింగ్. అంతకు మించి కానీ అంత అది లేకుండా చేయకూడదు. ట్రావెల్ కూడా, ఎయిర్ ట్రావెల్. యాజ్ మీకు ఇక్తమ్కు చెప్పినట్టు ఎగ్జాంపుల్, వైట్ హెయిర్ వచ్చినప్పుడు డై వేసుకుంటాం. సో వారికోస్ వెయిన్స్ ఉంటే స్టాకింగ్స్ వేసుకోవాలి అంతే. అంతకంటే మార్గం కానీ దానిలోంచి పరిష్కారం కానీ లేదు. లేదు. మందులు ఏమైనా ఇస్తారండి వారికోస్ వెయిన్స్ వచ్చినప్పుడు? సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇస్తాము, కానీ హౌ యూస్ఫుల్ ఇట్ ఈస్ స్టిల్. ఒకసారి వెయిన్స్ పెరిగిన తర్వాత అది రివర్స్ అవుతుందా? కాదు. సేమ్ అదే సింపుల్ ఎగ్జాంపుల్, వైట్ హెయిర్. ఆ వెయిన్స్ అనేది ఉబ్బినప్పుడు వీ హ్యావ్ టు మేక్ ఎ కట్ అండ్ రిమూవ్ ఇట్. అంటే గ్రేయింగ్ తగ్గుతుంది కొన్ని వాడితే, నూనెలు వాడితే అంటారు. ఐ డోంట్ నో ఇఫ్ దట్స్ సైంటిఫిక్ ఆర్ నాట్. అసలు ఏం చేసినా వారికోస్ వెయిన్స్ ప్రాబ్లం తగ్గదు. కానీ we can stop at that stage. మీది కూడా కొంచెం ఓవర్లాప్ ఆఫ్ ఫ్యాకల్టీస్ ఉంటుంది కాబట్టి మీ దానిలో ఈ మధ్య చూస్తున్నాం డెంటిస్ట్ చేయొచ్చా అని చెప్పి కాంట్రవర్సీస్ అవుతున్నాయి. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ డెంటిస్ట్ డాక్టర్ల మీ దృష్టిలో? See, I don't want to enter into the controversial issue, but ఎంబీబీఎస్ డాక్టర్స్ కానీ, బీడీఎస్ డాక్టర్స్ కానీ, ఆల్ ఆర్ డాక్టర్స్. డెంటిస్ట్ కూడా డాక్టర్లు అయితే డెంటిస్ట్ ఆర్ డాక్టర్స్. కానీ సమ్ ఓవర్లాపింగ్ కండిషన్స్ వల్ల దేర్ ఆర్ సమ్ కాంట్రవర్సీ హ్యాపెనింగ్. అంటే ఇది బేసిక్ గా అవుతుంది హెయిర్ ట్రాన్స్ప్లాంట్ గురించి. అవును. హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ అనేది డెర్మటాలజిస్ట్ చేయాలా, డెంటల్ సర్జన్ చేయాలా, ప్లాస్టిక్ సర్జన్ చేయాలా, ఎవరు చేయాలి? ఎనీ పర్సన్ హూ ఈస్ క్వాలిఫైడ్ అండ్ హ్యాస్ ఎ డిగ్రీ, క్వాలిఫైడ్ డిగ్రీ ఉన్నప్పుడు దే కెన్ డూ ఇట్. అంటే వీటిలో ఎవరైనా ఇఫ్ దే ఆర్ క్వాలిఫైడ్ ఇన్ దిస్, ఇన్ వాట్? ఇన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్. ఇన్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ వాళ్ళకు క్వాలిఫికేషన్ ఉంటుంది. దేర్ ఆర్ ఫ్యూ పీపుల్ హూ ఆర్ డూయింగ్ without this. Everyone is fighting against them. కానీ it has been portrayed, అంటే ఇన్ఫర్మేషన్ మనకి ఎట్లా వస్తుందంటే dentists and dermatologists are fighting. It is not like that. Whoever has a qualified degree, certified degree for hair transplantation can do hair transplant. దానికంటూ సెపరేట్ డిగ్రీ కోర్స్ ఉంటుందండి హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కి? ఫెలోషిప్ కోర్సెస్ ఉంటాయి దానికి. అవును, అది చేయకుండా రాడు కూడా కదా. ఇప్పుడు ఊరికే బుద్ధి పుట్టిందని చెప్పి ఎవరు చేసేలేరు కదండి. ఇప్పుడు పేషెంట్ వచ్చి మీ క్లినిక్ లో అయితే షో మీ యువర్ డిగ్రీ అయితే అడగరు కదా. అడగరు, కానీ డిస్ప్లే చేసి పెడతారు యూజువల్లీ. వి డిస్ప్లే. అవును. రీసెంట్లీ ఐ హావ్ సీన్ ఏ పేషెంట్. నేను నా హాస్పిటల్లో కాకుండా బయట క్లినిక్ లో పేషెంట్ చూసినప్పుడు హీ ఆస్క్డ్ మీ, సార్ మీరు వాస్కులర్ సర్జన్ అని. దెన్ మై అసిస్టెంట్ కొంచెం కోపడ్డాడు, అదేంటి మీరు ఎట్లా అడుగుతున్నారు సార్ అని. బట్ ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ దట్ పేషెంట్ ఇస్ ఎడ్యుకేటెడ్. యూ షుడ్ ఆస్క్, యూ షుడ్ మేక్ ష్యూర్, యూ షుడ్ చెక్ ఇన్ గూగుల్. సో మీరు అనేది డెంటల్ సర్జరీ వచ్చిన వాళ్ళు ఈ డిగ్రీ, ఈ పర్టికులర్ హెయిర్ ట్రాన్స్ప్లాంట్ కోర్స్ చేస్తే వాళ్ళు హెయిర్ ప్లాంట్ ట్రాన్స్ప్లాంట్ చేయొచ్చు అంటారు? See, there are few people who are certified to do that courses and do hair transplant. అది ఎవరైనా కావచ్చు, ఐఎమ్ నాట్ షూర్. బట్ whoever has that degree qualification and whoever is certified to do that, they can do it. సో అంటే ఆబ్వియస్లీ అంటే, బట్ ఇక్కడ ఇది ఇన్వేజివ్ ప్రొసీజర్ కాబట్టి మనం ఇంత ఎక్కువ మాట్లాడుతున్నాం. నాన్ ఇన్వేజివ్ కన్సల్టేషన్ కి ఒక స్పెసిఫిక్ క్వాలిఫికేషన్ ఉండాలంటారా ఫర్ ఏ ఫ్యాకల్టీ, ఎనీ బ్రాంచ్ ఆఫ్ ఆల్ దిస్? ఇప్పుడు చాలా మంది క్లినిక్ స్టార్ట్ చేస్తున్నారు. whoever has money can start a clinic. There is no objection for that. But to treat a patient, you should have a degree. Correct. To write consultation, you should have a degree. Even non-invasive వాటికి కూడా Everything. మనం ట్రీట్ చేయాలంటే you should have a degree. Doctor degree ఉండాలి. ఆ డాక్టర్ డిగ్రీ, if the doctor can justify, he can treat. Clinic anyone can start. You cannot stop. అంతే కదా. డబ్బులు నోట్ స్టార్ట్ చేస్తాడు. హీ విల్ హైర్ డాక్టర్స్. ఇప్పుడు చాలా మంది చూస్తున్నాం మనం ఇన్స్టాగ్రామ్ వీడియోస్. దే ఆర్ నాన్ మెడికోస్ బట్ దే ఆర్ వేరింగ్ డాక్టర్ డ్రెస్సెస్. వేసుకొని డ్రెస్లు వేసుకుంటే తప్పేం లేదు, డాక్టర్ డిగ్రీ రాసుకోవద్దు, బట్ దే ఆర్ డూయింగ్ ఇట్. ఇక్కడ మిస్టేక్ ఏంటంటే పేషెంట్స్ నాలెడ్జ్. పేషెంట్ కి తెలీదు. డాక్టర్ అంటే డాక్టరేట్ ఉన్న వాళ్ళు రాసుకోవచ్చు కదా, పిహెచ్డి ఉన్న వాళ్ళు డాక్టర్ రాసుకోవచ్చు, కానీ పేషెంట్స్ ట్రీట్ చేయరు కదా వాళ్ళు. పేషెంట్స్ ట్రీట్ చేయరు. బట్ ఐఎమ్ సేయింగ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు న్యూట్రిషన్ డాక్టరేట్ ఇస్ డిఫరెంట్ అండ్ డాక్టర్ ఇస్ డిఫరెంట్. అదే డాక్టరేట్ ఉన్న వాళ్ళు కూడా డాక్టర్ అని పెట్టుకుంటారు, బట్ దే ఆర్ నాట్ సపోజ్ టు ట్రీట్ పేషెంట్స్. ట్రీట్ అంటే మెడికల్ గా కాదు, బట్ అదర్వైజ్ అలైడ్ బ్రాంచెస్ లో ట్రీట్ చేయొచ్చు అంటారా? అడ్వైజ్ ఇవ్వడం. నాకు తెలిసినంత వరకు డాక్టరేట్ ట్రీట్ చేయాలి. ఐఎమ్ నాట్ షూర్ అండ్ ఈ కాంట్రవర్సీ ఐ డోంట్ వాంట్. సో డెంటిస్ట్ ఆర్ డాక్టర్స్ అని అయితే ఒప్పుకున్నారు. అలాగా మీ ఫ్యాకల్టీలో కూడా మీకు ఓవర్లాప్స్ ఉంటాయా? వేరే సర్జన్స్ సర్జరీ, ఈ సర్జరీస్ అనేది వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ ఇస్ అ న్యూలీ ఎమర్జింగ్ బ్రాంచ్. అవును, ఆల్మోస్ట్ లాస్ట్ 10-15 years నుంచి వస్తుంది. అంతకు ముందు ఎవరు చేసేట్టు ఉండాలి? ముందు ఇట్లాంటి సర్జన్స్ లేరు కాబట్టి హూ ఎవర్ ఇస్ అవైలబుల్ దే వర్ డూయింగ్. అంటే జనరల్ సర్జన్స్ చేస్తారు. సి వెన్ దేర్ వర్ ఓన్లీ ఎంబీబీఎస్ డాక్టర్స్ ఓన్లీ యూస్ టు ట్రీట్ ఎవ్రీథింగ్. నౌ స్పెషలైజేషన్స్ హావ్ ఇంక్రీస్డ్. అవును, పీపుల్ ఆర్ ఎడ్యుకేటెడ్. వీఆర్ ప్రొవైడింగ్ ఎక్సలెంట్ సర్వీసెస్. ఏ పార్ట్ ఆఫ్ ద బాడీ, ఏ ఆర్గన్ అయినా ట్రీట్ చేయాలో యూ షుడ్ గో టు దట్ స్పెషలిస్ట్. అంతే. ఇఫ్ యూ గో టు సమ్ అదర్ స్పెషలిస్ట్ అండ్ గెట్ ట్రీటెడ్, దట్ ఈస్ ద ఫేట్ ఆఫ్ ద పేషెంట్. అంటే ఇప్పుడు మా దాంట్లో కూడా varicose veins or any problems are treated by intervention radiologist, intervention cardiologist. Many people are treating. But if they are giving good result, they can treat because they are certified to do procedures. My advantage of being a vascular surgeon endante, we do both open procedures and endovascular procedures.
అంటే మన కట్ అయ్యి వచ్చింది, కొన్ని బ్లడ్ వెసల్స్ బ్లాక్ ఉంటాయి. ఇప్పుడు ఇంటర్వెన్షన్ కార్డియాలజిస్ట్ అయినా ఇంటర్వెన్షన్ రేడియాలజిస్ట్ అయినా దే డూ ఎండోవాస్కులర్ ప్రొసీజర్స్. రైట్. టు డూ ఓపెన్ ప్రొసీజర్స్ దే కాల్ అస్ ఓన్లీ. మళ్ళీ వాస్కులర్ సర్జన్ ని పిలవాలి. సో పేషెంట్ డైరెక్ట్ వాస్కులర్ సర్జన్ డూయింగ్ ఇస్ బెటర్ కదా. అంతే కదా. ఏం కాంప్లికేషన్ అయినా కానీ వాస్కులర్ సర్జన్ విల్ హ్యాండిల్ ఇట్. ఇట్స్ ఏ డబుల్ బొనాన్సా. ఒకసారి అక్కడికి వెళ్ళి మళ్ళీ ఇక్కడ రావడం కన్నా ఒకటేసారి వాస్కులర్ సర్జన్ కి వెళ్తే ఇట్ ట్రీట్స్ బోత్ ఓపెన్, ఇట్ ట్రీట్స్ ఎండోవాస్కులర్. రైట్. సో వై చూస్ ఎ వాస్కులర్ సర్జన్ ఇస్ యూ డోంట్ నీడ్ టు డూ మెనీ షాపింగ్స్. అదే కమ్ డైరెక్ట్లీ టు us, we'll treat everything. ఇప్పుడు హెమటాలజీలోని కొన్ని అంశాలు మీకు ఆబ్వియస్లీ ఓవర్లాప్ అవుతాయి కదా. అంటే రక్త ప్రవాహం గురించి మీరు మాట్లాడారు కదా, దానిలో వాటర్ ఎంత తాగాలి, అసలు రక్తం ఎంత థిన్ గా ఉంది, దట్ ఈస్ ఆల్ ఫిజిషియన్ రిలేటెడ్ బ్రాంచెస్. ఫిజిషియన్ రిలేటెడ్. కానీ ఒకవేళ అంటే ఇప్పుడు ఈ పర్టికులర్ దీనిలో చూస్తే వాటర్ కంటెంట్ తక్కువ ఉంటే బ్లడ్ క్లాట్ ఎక్కువ అవుతుంటుందండి. యూ షుడ్ బి, దిస్ కండిషన్ ఇస్ ఇన్ వాస్కులర్ సర్జరీ. దీన్ని డీప్ వీన్ థ్రాంబోసిస్ అంటారు. అంటే కాల రక్తనాళాల్లో గడ్డగట్టడం. ఇది ఆర్టరీలో అయినా కానీ వీన్లో కానీ. ఒకటి, వాటర్ సరిగ్గా తీసుకోవాలి. ఇఫ్ యూ ఆర్ డిహైడ్రేటెడ్, అంటే నార్మల్ గా మీ హెచ్బి లెవెల్స్ అంటే ఆర్బిసి ఇవన్నీ లెవెల్స్ యూ విల్ బి హ్యావింగ్ 12 to 14 ఆర్ సంథింగ్. సమ్ టైమ్స్ ఇన్ స్మోకర్స్ లేకపోతే రెడ్ బ్లడ్ సెల్స్ ఎక్కువ ఉన్నాయి, పాలిసైథీమియా అంటారు ఆ కండిషన్. వాటిలో క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. వాళ్ళకి ఎక్కువ ఉంటుంది కదా బాగా, వాళ్ళలో క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. సో వాట్ వీ టెల్ దోస్ పేషెంట్స్ ఇస్, ఇఫ్ యువర్ హిమోగ్లోబిన్ ఇస్ మోర్, డొనేట్ బ్లడ్ బ్యాంక్ లో వాళ్ళు సెపరేట్ చేసుకొని దే యూజ్ ఇట్ ఇన్ ద అదర్ వే. సో యూ షుడ్ ఆల్వేస్ కీప్ యువర్ బ్లడ్ లెవెల్ ఆల్సో విత్ ఇన్ రేంజ్, నాట్ టూ లో నాట్ టూ హై. అండ్ ఆల్వేస్ హైడ్రేట్ యువర్ బాడీని హైడ్రేట్ చేసుకోవాలి. అంటే వాటర్ సరిగ్గా తాగి యూ షుడ్ హైడ్రేట్ యువర్ బాడీ. ఈ సెల్స్ పరం కానీ ఎక్కువ ఉంటే క్లాట్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అది సో మనం ఆ 12 to 14 ఏదైతే రేంజ్ ఉంటుందో ఆ రేంజ్ లో మెయింటైన్ చేసుకోవాలి. బ్లడ్ థిన్నర్స్ వాడే వాళ్ళలో దీనికి ఏమన్నా ఈ ప్రవాహం ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికి ఏమన్నా కండిషన్ కి, అంటే ఈ వారికోస్ వెయిన్స్ కి దానికి కనెక్షన్ ఉందా? బ్లడ్ థిన్నర్స్ అనేది మనం ఏ పేషెంట్స్ లో వాడతామంటే హార్ట్ డిసీజ్ ఉన్న పేషెంట్స్ లో, లేకపోతే బ్లడ్ వెజల్స్ బ్లాక్ ఉన్న పేషెంట్ లో వాడతాం. అంటే హార్ట్ ఏమన్నా స్టెంటింగ్ అయినా కానీ, కాళ్ళల్లో బ్లడ్ వెజల్స్ ఏమైనా స్టెంటింగ్ అయినా కానీ వి యూజ్ దిస్ బ్లడ్ థిన్నర్స్. ఈ బ్లడ్ థిన్నర్స్ అనేది బ్లడ్ లో ఉన్న సెల్స్ ని ఏం ఎఫెక్ట్ చేయదు. ఈ బ్లడ్ సెల్ అనేది ఎక్కడ పోయి అయితే యాక్ట్ చేయాలో, వేరెవర్ ఇట్ హ్యాస్ టు గో అండ్ యాక్ట్, ఆ భాగాన్ని బ్లాక్ చేస్తుంది. సో సెల్స్ విల్ నాట్ గెట్ ఎఫెక్టెడ్. కానీ ఈ బ్లడ్ థిన్నర్స్ తీసుకునే పేషెంట్స్ జాగ్రత్త అంటే, వెన్ ఎవర్ దే ఆర్ ట్రావెలింగ్, ఎక్కడ పోతున్నా కానీ దే షుడ్ హ్యావ్ ఎ స్టాక్. అది దే షుడ్ నెవర్ స్కిప్. ఒక్కసారి స్కిప్ చేసినా కానీ ఇట్ వుడ్ బి డేంజరస్. ఈ బ్లడ్ థిన్నర్స్ అనేది వెన్ ఎవర్ యూ మీట్ ఏ డాక్టర్ ఫర్ ఎనీ సర్జరీ, సమ్ టైమ్స్ పేషెంట్స్ చాలా లైట్ గా తీసుకుంటారు ఈ బ్లడ్ థిన్నర్స్ ని. ఎందుకంటే ఇప్పుడు మల్టిపుల్ వెరైటీస్ ఆఫ్ బ్లడ్ థిన్నర్స్ వచ్చినాయి. అవును. సో మనం చిన్న ఫింగర్ గోర్ తీసుకునే ఆపరేషన్ చేయించుకున్నా కానీ యూ షుడ్ ఆల్వేస్ ఇన్ఫార్మ్ ద డాక్టర్. క్యాటరాక్ట్ సర్జరీ చేయించుకున్నా కానీ, పన్ను సర్జరీ చేయించుకున్నా కానీ యూ షుడ్ ఆల్వేస్ ఇన్ఫార్మ్ ద డాక్టర్ దట్ యువర్ ఆన్ బ్లడ్ థిన్నర్స్. ఇవి ఒక మినిమం స్పాన్ ఆఫ్ డేస్ ఆపుకోవాలి. అదే, అదర్వైజ్ ఇట్ విల్ బ్లీడ్. దెర్ ఆర్ ఫ్యూ పేషెంట్స్ వీ హావ్ సీన్ బ్లీడింగ్ కంట్రోల్ అవ్వదు. వీ గెట్ కాల్స్ ఫ్రమ్ అదర్ డాక్టర్స్, ఇట్లా సర్జరీ చేస్తున్నాం బ్లీడ్ అవుతుందని. బికాస్ పేషెంట్స్ రివీల్ చేయరు. దట్ ఈస్ మోస్ట్ ఇంపార్టెంట్ హిస్టరీ. పేషెంట్ హ్యాస్ టు టెల్ వాట్ మెడికేషన్స్ తీసుకుంటున్నాడు, మెడికేషన్స్ ఏం తీసుకుంటున్నాడో, ఏమేమి ఇష్యూస్ అవుతున్నాయో 100% patient has to tell the doctor. రైట్. చాలా డేంజర్ కదా లేకపోతే. రైట్. ఓవరాల్ గా మనకి కొన్ని అకాడమిక్ క్వశ్చన్స్ డాక్టర్ నిషాన్ గారు. మనకి మామూలుగా ఎక్కడైనా సినిమాల్లో చూసిన యూనో కత్తితో పొడిచేసి బుల్లెట్ తో కాల్ చేసిన తర్వాత కూడా చాలా గంటలు సర్వైవ్ అయినట్టు చూపిస్తారు హీరోలు. బట్ యాక్చువల్లీ ఏం జరుగుతుంది, ఒకసారి కత్తితో పొడిచి అంటే వాళ్ళకి బ్లీడింగ్ బాగా, మీరు ఎలాంటి కేసెస్ కూడా చూసారు క్రైమ్ రిలేటెడ్ కదా, వాళ్ళకి బ్లీడింగ్ చాలా అక్యూట్ గా అయినప్పుడు ఎన్ని గంటల పాటు వాళ్ళు కాన్షియస్ గా ఉంటారు? బేసిక్ గా ఫస్ట్ కత్తితో పొడవడం గానీ ఎనీథింగ్ హ్యాపెన్స్, అది తీయొద్దు. కత్తి తీయకూడదు. లెట్ ఇట్ బ్లీ ఇన్ దట్ ప్లేస్. ఇఫ్ యు ఆర్ టేకింగ్ ఇట్ యూఆర్ కాజింగ్ డబుల్ ఇంజరీ. ఒకసారి వెళ్ళేటప్పుడు తగిలిన ఇంజరీ, ఇంకోసారి తీసేటప్పుడు తగిలిన ఇంజరీ. సో యూ షుడ్ నాట్ రిమూవ్ ఇట్. హిట్ మూవీలో ఇదే పాయింట్ పట్టుకున్నాడు. నానికి కత్తితో పొడిచేస్తే అది తీయకుండా అతను కాపాడుకోవడమే ఒక సీన్ అంతా కూడా. ఎందుకంటే తీసేస్తే బ్లడ్ అంతా పోతుందని తెలుసు, ఆ 2 సార్లు ఇంజరీ అవుతుంది. సో ఇఫ్ యూ రిమూవ్ ఇట్ ఈస్ డబుల్ ఇంజరీ. సో తీయకుండా ఇమీడియట్ గా హాస్పిటల్ తెచ్చాలి. ఆ ఇన్స్ట్రుమెంట్ అక్కడే ఉన్నప్పుడు కూడా మనం ఇమీడియట్ గా ప్రిపేర్ చేసుకొని తీసుకెళ్లి చూడొచ్చు. ఇంకోటి, ఇట్ డిపెండ్స్ ఆన్ ద డ్యామేజ్. ఆర్టరీ కట్ అయిందా, వీన్ కట్ అయిందా, అది చూసే వాళ్ళకి అర్థం కాదు. ఎట్లా ఆర్టరీ కట్ అనేది బ్లష్ ఆఫ్ బ్లడ్ వస్తుంది, ఇట్లా గష్. వీన్ అనేది స్లోగా బ్లీడింగ్ అవుతుంది. బట్ ఎంతసేపు వీ కెన్ సర్వైవ్ అంటే ఎట్ ద ఎర్లియస్ట్. మన వచ్చిన పేషెంట్ ఆల్మోస్ట్ దేర్ ఆర్ నో కేసెస్ రిపోర్టెడ్. లక్కీలీ పేషెంట్ టైంకి వచ్చినాడు, సర్వైవ్ అయినాడు. అదర్వైజ్ పేషెంట్ వుడ్ హావ్ డైడ్. అంతేనా? వి యాక్చువల్లీ లాస్ట్ హోప్. వి ఎక్స్ప్లెయిన్ ద అటెండర్స్. మనం ఒక ట్రయల్ ఇస్తున్నాం అంతే. బట్ లక్కీలీ గాడ్స్ గ్రేస్ హి హస్ సర్వైవ్డ్. అంత ఫాస్ట్ గా రికవరీ. అన్కాన్షియస్ గా వచ్చి ఉంటాడు అతను. హి వాస్ లిటిల్ కాన్షియస్, ఇమిడియట్ గా అన్కాన్షియస్ అయిపోయినాడు. ఇంటుబేట్ చేసుకున్నాము, ఓటీకి షిఫ్ట్ చేసినాము. We have worked as a team. Drastic a team లాగా వర్క్ చేస్తాము. He has survived. One such saving life gives lot of satisfaction. అంతే కదండి, డెఫినెట్లీ. మనం ఎన్ని సర్జరీ చేసినా ఏం చేసినా కానీ this sort of satisfaction will only come with surgeries.
అండ్ ఇది ఎంత అన్ఎక్స్పెక్టెడ్ సంఘటన అతని లైఫ్ లో. అతను పొద్దున్న లేచి మామూలుగా వర్క్ వెళ్తున్నాను వచ్చి ఉంటాడు, అనుకోకుండా ఒక్క క్షణంలో అతనికి పూర్తిగా మారిపోయింది లైఫ్. అండ్ ఇప్పుడు బానే ఉన్నాడు, హీఈస్ ఏబుల్ టు వాక్. అది ఇప్పుడు డ్రెస్సింగ్స్ వస్తున్నాడు, బట్ హీఈస్ గుడ్ యంగ్ ఫెలో. వి కుడ్ సేవ్ హిస్ లైఫ్, వి డిడ్ అవర్ బెస్ట్. చాలా ఫ్యాసినేటింగ్ అండి ఈ సర్జికల్ ప్రపంచం. అందులో రక్తానికి సంబంధించిన ఏదైనా సరే కొంచెం చూడడానికి భయానకం, బట్ అన్నిటికంటే ఎక్కువ ఏంటంటే అది కోర్ ఆఫ్ ద హోల్ హెల్త్ కి, లేకపోతే కొంత జీవితానికి, ప్రాణానికి ఒక కోర్ ఏమిటంటే రక్తం ప్రవహిస్తుంది. రక్తం ఒక 2 డ్రాపులు 3 డ్రాపులు పడితేనే మనం భయపడిపోతాం. పేషెంట్ వచ్చినప్పుడు మొత్తం ఆ స్ట్రెచర్ మొత్తం పూల్ ఆఫ్ బ్లడ్. ఇమీడియట్ గా మన ఈఆర్ వాళ్ళు ప్రెషర్ ఇచ్చి కాల్ చేసి మనం పిలిచి మనం అక్కడ నుంచి ప్రెషర్ ఒట్టికి తీసుకెళ్లి ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్ మనం తీసుకున్న యాక్షన్. వెరీ డ్రాస్టిక్ స్టెప్స్ వి హావ్ టేకెన్. పక్క కాల్లోంచి కట్ చేయడం, అది గ్రాఫ్ట్ చేయడం. ఇక్కడ మెయిన్ ఇంపార్టెంట్ గ్రాఫ్టింగ్ కన్నా ఆ బ్లడ్ వెజల్ కంట్రోల్ తీసుకోవడం. ఆ బ్లీడింగ్ ఒకటి కంట్రోల్ తీసుకొని పేషెంట్ ని రిసస్టేట్ చేసుకుంటే దెన్ దట్ షుడ్ నాట్ బి మేజర్ ఇష్యూ. ఆ కంట్రోలింగ్ అనేది మేజర్ ఇష్యూ. అది తీసుకెళ్లి ఇమీడియట్ గా ఓపెన్ చేసుకొని కంట్రోల్ చేసుకోవడం. వెరీ హ్యాపీ థింగ్ ఇస్ బ్లడ్ వాజ్ అవైలబుల్, అటెండర్స్ వర్ విల్లింగ్. అంటే బ్లడ్ గ్రూప్ దొరకడం కూడా గొప్ప విషయం. గొప్ప. వి డి నాట్ హ్యావ్ దట్ సేమ్ బ్లడ్ గ్రూప్. ఐ థింక్ వీ హ్యావ్ బాట్ సమ్. అదే మా అనస్థీషియా వాళ్ళు దే హావ్ డన్ సమ్ అరేంజ్మెంట్ అండ్ గాట్ బ్లడ్ ఆల్సో. అది దొరకడం కూడా కష్టమే బ్లడ్ ఆ టైంలో, ఎందుకంటే ఆల్మోస్ట్ 4 to 5 ప్యాకెట్స్ కావాలి. గెట్టింగ్ ఇస్ వెరీ డిఫికల్ట్. అదే టైంలో అటెండర్స్ అంత ఈజీ కాదు అటెండర్స్ మేనేజ్ చేయడం. మనం చెప్పిందల్లా వాళ్ళు ఏం వినరు. వాళ్ళు ఏం క్వశ్చన్ చేయకుండా ఏమన్నా చేయండి సార్ కాపాడండి. సో ఫైనల్లీ విత్ ఆల్ దోస్ వీ కుడ్ సేవ్ ద పేషెంట్. ఆల్ కంగ్రాచులేషన్స్ టు యూ, మీ టీమ్ కి, మీకు. థ్యాంక్ యూ. సుమన్ టీవీ ప్రేక్షకులకి అసలు వెయిన్స్ అండ్ మీరు చెప్పినట్టుగా ఈ ఆర్టరీస్ ని సరిగ్గా ఆరోగ్యంగా ఉంచుకోవాలంటే, అసలు ఉందో లేదో ఆరోగ్యంగా చూడాలంటే ఏం చేయాలి? ఉప్పు మానేయాలా? ఉప్పు తినాలా? తినకూడదా? వాటికి వీటికి అసలు సంబంధం ఉందా? ఏమన్నా ఫుడ్ గ్రూప్స్ అవాయిడ్ చేయాలా? స్మోకింగ్ వద్దని ఆల్రెడీ చెప్పేశారు. సి ఎనీ పేషెంట్ ఎనీ ఏజ్ ఫస్ట్ మీ షుగర్స్, బీపీ కంట్రోల్లో పెట్టుకోండి. కొలెస్ట్రాల్ లెవెల్స్ కంట్రోల్లో పెట్టుకోండి. స్మోకింగ్ ప్లీజ్ స్టాప్. వాకింగ్ చేయాలి. వాకింగ్ 100% చేయాలి. ఆల్వేస్ చెక్ యువర్ వైటమిన్ లెవెల్స్. వైటమిన్ లెవెల్స్ కరెక్ట్ ఉన్నాయా లేవా. ఈ షుగర్ టెస్ట్ అనేది మనం డైలీ మార్నింగ్ ప్రిక్ చేసుకొని చెక్ చేసుకోవడం కన్నా వాట్ పేషెంట్స్ యాక్చువల్లీ చేస్తారంటే మార్నింగ్ షుగర్ చెక్ చేస్తున్నాం కాబట్టి నైట్ తక్కువ తింటాం. షుగర్ వాల్యూ నార్మల్, తెలివైన పద్ధతి. దే ఫీల్ సెల్ఫ్ సాటిస్ఫైడ్. అంతే కదా. దీనికోసమే 3 months షుగర్ అని ఒకటి ఉంటుంది, HbA1c. ఈ టెస్ట్ చేయిస్తే మనకు అక్యురేట్ గా షుగర్స్ తెలుస్తుంది. ఫిజిషియన్ అన్నా డయాబెటాలజిస్ట్ అన్నా కలిసి షుగర్స్ కంట్రోల్ లో పెట్టుకోవాలి. కొలెస్ట్రాల్ లెవెల్స్ ఇవన్నీ కంట్రోల్. బికాస్ కొలెస్ట్రాల్ వల్లనే యూ గెట్ హార్ట్ అటాక్స్ ఆర్ ఈ బ్లడ్ వెజల్స్ అన్ని బ్లాక్ అయ్యే కొలెస్ట్రాల్ వల్లనే. సో ఇవన్నీ కంట్రోల్ లో పెట్టుకొని డైలీ వాకింగ్ చేసుకొని ఎర్లీ టు బెడ్, గెట్ అప్ ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఇదే ఆరోగ్య సూత్రం. కానీ జనరేషన్ ఇస్ చేంజింగ్, no one is following. కానీ ఇవాళ బహుశా మీరు చెప్పిన ఈ యాక్సిడెంట్ రిలేటెడ్ కేసెస్ వినైనా అందరూ కొంచెం ఒకసారి ఉలిక్కి పడతారు. అందుకే మిమ్మల్ని asked you for an interview. No, this sort of accident related cases they should immediately rush to a major hospitals. పక్కనే ఉన్న దగ్గరే ఉన్న మేజర్ హాస్పిటల్. అక్కడ అన్ని సదుపాయాలు ఉండాలి. ఏంటంటే మనం ఇట్లాంటి కేసెస్, ఐఎమ్ నాట్ సేయింగ్ స్మాల్ క్లినిక్స్ డోంట్ ట్రీట్ అని, కానీ ఇట్లాంటి మేజర్ కేసెస్ డోంట్ వేస్ట్ టైమ్ ఇన్ షాపింగ్. కమ్ ఇమీడియట్లీ గెట్ ట్రీటెడ్, యూ విల్ గెట్ వెల్. బై మిస్టేక్ ఇది ఒక చిన్న సెంటర్ కో ఎక్కడికి వెళ్ళింది అనుకోండి, అక్కడ ఆ ఫెసిలిటీ లేదంటే హీ వుడ్ హావ్ డైడ్. అదే కదా, అంతే కదా, హీ వుడ్ హావ్ డైడ్. లక్కీలీ దే హావ్ కమ్ హియర్, వీ హావ్ సేవ్డ్ ఇన్ టైం. మన అదృష్టం ఇండియాలో అట్లీస్ట్ ఇన్ తెలంగాణలో డాక్టర్స్ ఆర్ ఎనీ టైమ్ అవైలబుల్. అంతే, బోల్డ్ మంది డాక్టర్లు, అసలు గొప్ప గొప్ప డాక్టర్లు. అదే ఫారిన్ లో అయితే ఐ డోంట్ నో వాట్ వుడ్ హావ్ హ్యాపెన్. అందుకే సుమన్ టీవీ ప్రత్యేకంగా ప్రతిష్టాత్మకంగా చేస్తుంది డాక్టర్ అవార్డ్స్ అని చెప్పి. వీఆర్ ఫోకసింగ్ చాలా, ఈ ఫోకస్ అంతా కూడా హెల్దీ జర్నీ మీద, హెల్దీ లైఫ్ మీద పెడుతున్నాం. ఇప్పుడు సిట్టింగ్ వద్దంటున్నారు, మీరైతే స్టాండింగ్ కూడా వద్దని రూల్ అవుట్ చేస్తారు. స్టాండింగ్ విత్ స్టాకింగ్స్, వాకింగ్ విత్ స్టాకింగ్స్. Do everything with stockings and varicose veins patient. Ade. Not every patient. Ade. Get identified the problem and then get treated. Don't use Google as your knowledge to treat. Very చాలా మంచి ఇన్ఫర్మేటివ్ ఇంటర్వ్యూ. చాలా కొత్త విషయాలు తెలుసుకున్నాం డాక్టర్ నిశాంత్ రెడ్డి గారు. Thank you so much for coming to Suman TV. Thank you. Namaste.